ఈ బాయ్స్ ఏమో నలుగురు, గర్ల్స్ ఏమేమి ఇచ్చారు ఇప్పటికి? ఓన్లీ ఎగ్సే సార్. బాలామృతం రాలేదు సార్. ఈ రోజే వస్తుంది. మిల్క్ కూడా రాలేదు సార్. ఏంటి 600 రీడింగ్ పెట్టాలి. నేను చెప్పాను కదా రీడింగ్ ఆపర్చునిటీస్ మా గ్రూప్లో పెడుతున్నానండి. ఏం చెప్తే సార్ చెప్పేది కాదు, మీరు వచ్చారు కదా, ఈ డేట్ వచ్చిన తర్వాత దీనికి ముందు ఏమైనా ఏ ఇంట్లో పెట్టారో చూడాలి. రీడింగ్తో లేదు, అటువంటిప్పుడు ఏం చెప్పాలి? మీరు ఇటు తీసుకుని పెట్టాలి, పెట్టి ఒక రోజు పెడతారు. మీరు చెప్పేది చెప్పేదాన్ని కాదు, మీరు చేసేదాన్ని పెట్టేస్తే అన్నీ. సెకండ్ ఫిఫ్త్ అదేంటండి భోజనాలు బాగున్నాయా? భోజనం చేస్తున్నారు అందరూ? 5th క్లాస్ ఎవరు? వారానికి ఎన్ని ఎగ్స్ ఇస్తున్నారు? ఒక 6 రోజుల్లో సోమవారం నుంచి శనివారం వరకు ఎన్ని ఎగ్స్ వస్తుంది? 3 ఎన్ని వస్తున్నాయమ్మా? మిగతా రోజులు వస్తున్నాయా? వెరీ గుడ్. చిక్కీ ఇస్తున్నారా రోజు? రోజు మార్చు. అన్నం బాగుంటుందా? వంట ఇక్కడే చేస్తారా? బాగుంది. అక్కడ చేసుకొని వస్తారా? చేసుకొని ఇక్కడికి వస్తారా? బాగా చదువుకోవాలి. మీకు ప్లాస్టిక్ ట్యాగ్ వస్తుంది. ట్యాగ్లన్నీ ఉన్నాయి సార్. మొత్తం దాన్ని స్కాన్ చేయడానికే నాకు 2 రోజుల నుంచి కొలట్లేదు సార్. స్కానింగ్ 453 బస్తాలు తీర్చారు సార్. 453 బస్తాలని ఎలా స్కాన్ చేయాలో 1 అవర్ ఫెయిల్ కావాలి సార్. చూడండి డేస్ గారు, ఇది చాలు చేయండి కొంచెం. కొంచెం సాల్వ్ చేయాలి. ఎట్లా ఏంటి ఎక్కడ పొరపాటు జరుగుతుంది? అది బియ్యం లేక ఇచ్చే సన్న బియ్యం లేక ఇబ్బంది పడతా అంటే వీళ్ళకి ఎక్కువ. ఎప్పుడు ఇది 6 నెలలు పడుతుంది. చూద్దాం. స్టార్ట్ అవుట్ ఇస్తుంది హాస్టల్స్ అన్నిటికీ గవర్నమెంట్. మీకు రావట్లేదా? ఎందుకనండి? మొత్తం వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటికీ ఇవ్వండి. వెల్ఫేర్ హాస్టల్స్ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ జీవో ఇచ్చారు. వెల్ఫేర్ ఎందుకు రాదండి? రైస్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు వెల్ఫేర్ కింద ఎందుకు రాదు? రైస్ మనకు ప్రభుత్వం రూపాయితో సప్లై చేసేటప్పుడు ఆటోమేటిక్ వెల్ఫేర్ అయ్యేది, వెల్ఫేర్ స్కీమే. ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మీరు. లేదు మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికీ ఇస్తున్నాము, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చూడండి కొంచెం ఎంక్వైరీ చేయండి అవి అండి. అప్పుడు మీరు 175 గ్రామ్స్ 150 అన్న ఇవ్వాలండి. దానివల్లే ఎక్కువ కన్సూమ్ అవుతుంది సార్. సరే ఇప్పుడు బాగాలేవా ఇవ్వడం లేదా? చికెన్ ఇవ్వలేవా పక్కన పడేయండి. ఏం చికెన్ కానీ చికెన్ ఇస్తే పిల్లలు హ్యాపీగా అన్నం తింటారు కదా. కానీ మా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు సార్. చేస్తారు సరే సార్, ఇది బాగట్లేదు. మరి ఎందుకు ఇప్పుడు పోయి నేను చెప్తా మీకు 175 గ్రాములు రావాలా, 6 మందికి 1 కిలో రావాలా, ప్రిస్క్రైబ్ చేయండి అని అడుగుతాను. స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నిన్న ఈరోజు రేపు ఈ మచిలీపట్నం ఏరియా సంబంధించి ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా వెల్ఫేర్ హాస్టల్స్, ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ వ్యవస్థ, అలాగే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, కోటా బియ్యం వాటి మీద, అలాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకము, అలాగే పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్ ఇది. మొదటి డెలివరీకి 5,000 రూపాయలు, రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది. ఈరోజు మార్నింగ్ నుంచి చాలా హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీస్ తిరిగాం. కొన్ని హాస్టల్స్లో రైస్ విపరీతంగా డంప్ చేసి పెట్టారు. వాళ్ళకి అక్కడెక్కడో చిన్న ప్రాబ్లం జరుగుతూ ఉంది. వాళ్ళ ఇండెంట్ మ్యాచ్ కావడం లేదు. దానివల్ల ఒక 30 క్వింటాలు ఇవ్వాల్సిన ఒక ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో 120 క్వింటాలు దించిపోయారు. వాళ్ళు ఏ విధంగా ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇది ప్రభుత్వం కూడా వీటి మీద తక్షణం నిర్లక్ష్యం వహించకుండా అధికారులు జాగ్రత్తగా ఎక్కడ ఎన్ని కావాలా ఏంది అనేది ఒక ఉంటుంది వాళ్ళకు, కానీ అది చేరడం లేదు సరిగా.
అంటే ఏ విధంగా చేర్చాలి? ఇప్పుడు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసరు వాళ్ళ దృష్టికి వెళ్ళాలి, ఎన్ని పంపించాలా అనే ఒక ఇండెంట్. ఆ ఇండెంట్ సరిగా పోనప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏముందో పాతది పంపించేస్తూ ఉన్నారు. దానివల్ల పురుగులు బట్టి పాడవుతూ ఉన్నాయి. ఫైన్ రైస్ ఇస్తూ ఉన్నారు. దాదాపు 60 రూపాయలు పెట్టుకుంటా ఉంది ప్రభుత్వం ఈ వెల్ఫేర్ హాస్టల్స్కు ప్లస్ ఎండిఎంకు. అలాగే ప్రభుత్వానికి కూడా మేము ఒక విన్నపాన్ని తెలిపాము. ఈ ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అంగన్వాడీలలో చిన్నపిల్లలకు, గర్భవతులకు, బాలింత తల్లులకు ఇచ్చే బియ్యం కూడా ఫైన్ రైస్, సన్న బియ్యం ఇస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆ విధంగా మేము లెటర్లు కూడా రాసాము. ప్రభుత్వం కూడా ఈ విషయం మీద తక్షణమే స్పందించి, ఎందుకంటే వెల్ఫేర్ హాస్టల్స్కు మిడ్ డే మీల్స్కి ఇస్తూ ఉన్నాము, అంగన్వాడీలకు కూడా ఇస్తే కన్నా చిన్నపిల్లలండి 6 months to 6 years పిల్లలు ప్లస్ గర్భవతులు, లాక్టేటింగ్ మదర్స్, వాళ్ళకు ఈ సన్నబియ్యం వాళ్ళకి ఇస్తే కూడా బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ ఉన్నాం. ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒక దగ్గర కొంచెము ఎగ్స్ 6 సార్లు ఇవ్వాల్సిన 5 సార్లు ఇవ్వడము, ఇవన్నీ రెక్టిఫై చేస్తూ ఉన్నాం. నెంబర్స్ తీసుకుంటా ఉన్నాం. మళ్ళీ మేము ఫాలోఅప్ చేస్తాం. అక్కడక్కడ కొంచెం ఉప్మా బాగలేదంటున్నారు, వాళ్ళకు కొంచెం ఏదైనా చేంజ్ చేసి వేరేది పెడతా ఉన్నాం. ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నాం. నేను ముఖ్యంగా చెప్పేది, అధికారులు పిల్లల భోజనాలకు సంబంధించిన విషయాలు ఇవి. ఇక్కడ ఎక్కడ కూడా అధికారులు ఆ డబ్బులు మిగిలించుకోవాలా అనే కక్కుర్తి పడకుండా జాగ్రత్తగా వాళ్ళకి సరిపోయేటట్టుగా పర్ క్యాపిటల్ డివైడెడ్ పే చేసుకొని జాగ్రత్తగా 1400 రూపాయలు ప్రీ మెట్రిక్ పిల్లలకు, పోస్ట్ మెట్రిక్ పిల్లలకు 1600 రూపాయలు బియ్యం కాకుండా రైస్ ఫ్రీ ఇస్తుంది. ప్లస్ వంట వాళ్ళ ఛార్జెస్, జీతాలు సపరేట్గా ఇస్తుంది. ఇవి కాకుండా ఇచ్చే డబ్బులు అవి. ఆ డబ్బులు జాగ్రత్తగా వాడాలి. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి ఇచ్చాం. ఏదైనా వీడియోల రూపంలో కన్నా పెడితే కన్నా తక్షణమే చర్యలు తీసుకుంటాం. 9490551117 అనే వాట్సాప్ నెంబర్కు ఏదైనా సరే కంప్లైంట్ చేస్తే కన్నా దాని మీద తక్షణమే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పనిచేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అధికారులు పనిచేయాలని చెప్పేసి, ఎక్కడ పొరపాటు చేయొద్దని చెప్పేసి నేను ప్రత్యేకంగా అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నాను.